అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్ల గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానిక శివాలయం కూడలి వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పట్టణంలోని శివాలయం కూడలి నుండి నేతాజీ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంజాయి ముట్టబోమని యువత, విద్యార్థులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పోలీసులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనం కూడా తెలుగులో చెప్పుకుంటామండి. మంచి జీవితానికి ఎస్ అని చెప్పండి, మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మేము గ్రహించాము. మరియు ఇది ఆందోళన కలిగించే విషయం. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము. భారతదేశ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా జీవించగలిగేలా మరియు వారు సమాజంలో సృజనాత్మకంగా మరియు ముఖ్యమైన సభ్యులుగా మారగలిగేలా ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల నుండి గురించి అవగాహన కల్పిస్తాము. ఈరోజు మనం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రతి మండల కేంద్రంలో మినిమం 500 మందితో ఈరోజు మనం వ్యతిరేక ర్యాలీ చేస్తున్నాం. మరి మాదక ద్రవ్యాలు సమాజానికి చేసే చేటుని ప్రభుత్వం గుర్తించి అత్యంత మూలాల నుంచి దాన్ని తరిమివేయాలని కృత నిశ్చయంతో మరి వ్యవస్థలన్నింటినీ ఏకతాటికి తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేసింది. మన హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి శ్రీ లోకేష్ సార్, అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే పోలీస్ వ్యవస్థ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించి సమాజానికి దీనివల్ల కలిగే ఈ దుష్ప్రభావాలని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించాలని ఈ తత్వంతో ఈరోజు జరుపుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా సంఘాలు అయితేనేమి, అదేవిధంగా మన వైద్య వ్యవస్థ అయితేనేమి, వారి సిబ్బంది అయితేనేమి, ఐసిడిఎస్ సిబ్బంది అయితేనేమి, ఎడ్యుకేషన్ వ్యవస్థ అయితేనేమి, మరి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీడియా వారు ఈ డ్రగ్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత చొచ్చుకొని వెళ్లే విధంగా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ బృహత్తరమైన ర్యాలీ అనేది అవగాహన కార్యక్రమం నిమిత్తం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన మినిస్టర్ గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, వీరిద్దరు సహకారంతో ఇది ఎంతో విజయవంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే 3,000కి పైగా దీనిలో పిల్లలు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్ పాల్గొనడం జరిగింది. ఈ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీస్ కలెక్టర్ గారి చొరవతో దీనిలో పాల్గొనడం జరిగింది. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం, అదేవిధంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోలేదానికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా 75 కోట్లు శాంక్షన్ చేసి ఈగిల్ పోలీస్ స్టేషన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక ఈగిల్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానికోసం స్టాఫ్ కూడా ఎలకేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మునుపటి కన్నా ఎక్కువ పట్టుబడుతుంది. దాని అర్థం మునుపటి కన్నా కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగి ఎక్కువ పోలీస్ ఎఫర్ట్ అనేది మరింత బెటర్గా కనపడటం వల్ల, మరింత డిటెక్షన్ జరగడం వల్ల, మరింత బెటర్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల బెటర్ డిటెక్షన్ జరిగి లార్జర్ క్వాంటిటీస్లో ఇంత ముందు రవాణా అవ్వట్లేదని కాదు, అంత ముందర అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకా బెటర్గా డిటెక్షన్ అవ్వడం జరుగుతుందని దీన్ని గమనించాలి మనం. అయితే ఏంటంటే ఈ కార్యక్రమం వలన రాయచోటి పట్టణమే కాకుండా జిల్లా మొత్తం కూడా దీని మీద అవగాహన కలిగించి మరింత బెటర్గా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలు ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఈరోజు రాయచోటి పట్టణంలో ఒక మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వేలాది మంది స్కూల్ పిల్లవాళ్ళతో, అలాగే అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలందరూ ఇక్కడికి వాళ్ళ సంస్థలకు సంబంధించిన అందరినీ తీసుకొని రావడం, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేదానికి శ్రీకారం చుట్టిన గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే మన అన్నమయ్య జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధిపతులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచాన్ని కాకుండా యావత్తు సమాజాన్ని పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్కు దూరంగా ఉండాలా. ఫస్ట్ భారతదేశం నుంచి కాదు, గ్రామసీమల నుంచే ఈ యొక్క డ్రగ్స్ తరిమేయడం జరగాలంటే యువతను ప్రోత్సహించాలా. ముఖ్యంగా స్కూల్ నుంచి ఈ డ్రగ్స్కు బానిసలైతే ఏ విధమైన దుశ్చర్యలు ఉంటాయో అవి సమాజానికి తెలిసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, యావత్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క సమావేశంలో రాష్ట్రంలో ఎలాగూ చదువు, అలాగే కూడు గుడ్డ ఎలాగా ముఖ్యమో అలాగే రాష్ట్రంలో చెడు అలవాట్లు కూడా ఉండకూడదు. రేపు యువత పైకి రావాలంటే ఈ మహమ్మారికి దూరంగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం, ఈగల్ ద్వారా రాష్ట్రంలో సుమారు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి కూడా గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీ గారి నేతృత్వంలో ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్కు ఒక ఆఫీసు, అలాగే దానికి సంబంధించి సిబ్బందిని కూడా అతి త్వరలోనే నియమించడం జరుగుతుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలోనే టన్నుల కొద్దీ గంజాయి దొరికిందంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకున్నాయో మీ అందరికీ తెలుస్తూ వస్తుంది. కాబట్టి ఈరోజు గంజాయే కాదు, హెరాయిన్ అనుకోండి, గన్ మెటల్ అనుకోండి, ఏ వస్తువును మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా ప్రోత్సహించే విధంగా ఉండకూడదని చెప్పి ఈరోజు పిల్లలకు మేము ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా చేపట్టడం జరుగుతుంది. దీనికి సహకరించిన పాత్రికేయ సోదరులకు, పోలీస్ సిబ్బందికి, అలాగే యావత్ జిల్లా యంత్రాంగానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.